Yeah, good morning, everyone. Yeah, good morning, guys. Yeah, so today we have to start Ansible, right? Okay, so configuration management. So, what is configuration management? Suppose, సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ సో మనకు దీనిలో చాలా టూల్స్ ఉంటాయి లైక్ అన్సిబుల్ పప్పెట్ అని చెఫ్ అని చెప్పేసి సో చాలా టూల్స్ ఉంటాయి అన్సిబుల్ చెఫ్ పప్పెట్ సాల్ట్ స్టాక్ సో ఇట్లా చాలా ఉంటాయి మనకు టూల్స్ దీంట్లో ఓకే సో మోస్ట్లీ మార్కెట్లో ఉండేవి సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ సెక్షన్ ఏం చేస్తుంది అంటే మోస్ట్లీ ఇప్పుడు సపోజ్ గోయింగ్ టు కాన్ఫిగర్ ఫ్రమ్ వన్ ప్లేస్ నుంచి మనకు అన్ని సిస్టమ్స్కి కాన్ఫిగర్ చేస్తూ ఉంటుంది సో ఒక ప్రొసీజరల్ వేలో సో ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మనకు ఒక 100 సిస్టమ్స్ ఉన్నాయి ఓకే సో ఈ 100 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి సో ఈ 100 సర్వర్స్లో సపోజ్ ఒక ఎంప్లాయీ కంపెనీ నుంచి సో రిజైన్ చేసి వెళ్ళాడు ఓకే సో 10 ఇయర్స్ వర్క్ చేశాడు తను రిజైన్ చేసి వెళ్ళాడు సో ఈ 100 సర్వర్స్లో తను వర్క్ చేస్తున్నాడు సో ఈ 100 సర్వర్స్లో ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ నేను రిమూవ్ చేయాలి సో ఎలా రిమూవ్ చేస్తాం ఓకే సో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మనం రిమూవ్ చేయాలి అంటే సో ఎవ్రీ సిస్టంలో నేను లాగిన్ అవ్వాలి సో క్రెడెన్షియల్స్ ఇవ్వాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ ఇచ్చి ఆ యూజర్లోకి వెళ్ళేటప్పుడు సో క్రెడెన్షియల్స్ పాస్ చేసి దాని తర్వాత ఆ అకౌంట్ యొక్క ఆ యూజర్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ డిలీట్ చేయాలి సో ఇట్లా నేను ప్రతి 100 సర్వర్స్లో సేమ్ ప్రాసెస్ వెళ్తే సో ఒక్కొక్క సర్వర్లో నాకు 5 to 10 minutes తీసుకున్నాను అనుకోండి అప్రాక్స్ ఓకే సో 5 minutes into 100 సర్వర్స్ సో నాకు లాట్ ఆఫ్ టైం అనేది కన్జ్యూమ్ చేస్తుంది ఇక్కడ ఓకే సో ఇలా కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో we will write playbooks or we will write some ad hoc commands over here సో ఇక్కడ మనం ఒక దాంట్లో మనం రాస్తాం ఒక ఫైల్లో రాస్తాం ఏం కావాలో ఏం చేయాలనేసి సో ఆ ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం డైరెక్ట్గా నోట్స్ 100 సిస్టమ్స్ మీద డైరెక్ట్గా ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తాం సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎట్ ఏ టైం అదే ఓన్లీ 5 minutesలోనే ప్యారలల్గా ఆ 100 సిస్టమ్స్లోకి వెళ్ళేసి ఆ ఫైల్ మనకు ఆ అకౌంట్ డీటెయిల్స్ని డిలీట్ చేస్తుంది ఆ యూజర్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ని డిలీట్ చేస్తుంది ఓకే సో ఓన్లీ ఇక్కడ 5 minutesలో అయ్యింది మనకు ఓకే సో ఇలా మనకు ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అనేది మనకు యూజ్ అవుతుంది రియల్ టైంలో ఓకే సో ఇలా ఉంటే ఇంకేదైనా సపోజ్ ఏదైనా ఒక రన్నింగ్ ప్యాకేజ్
లేదా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి ఆ ప్యాకేజ్ని స్టార్ట్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్. సో ఇన్స్టాల్ చేయడం ఎలా, స్టార్ట్ చేయడం ఎలా అనేసి మనం అది యాన్సిబుల్ కోడ్ అనేది రాస్తాం. సో యాన్సిబుల్ కోడ్ రాసి దాని తర్వాత వన్స్ రన్ చేసాము అంటే సో ఎన్ని సర్వర్స్లో మనం అసైన్ చేస్తే అన్ని సర్వర్స్లోకి వెళ్తుంది. సో వెళ్ళి ప్యారలల్గా ప్యాకేజ్ ప్రతి సిస్టంలో ప్యారలల్గా ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తుంది, ప్లస్ ప్యాకేజ్ని స్టార్ట్ చేస్తుంది. సో ఇలా ఉంటుంది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. బట్ వీ విల్ సిట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో సపోజ్ లైక్ సేమ్ జెన్కిన్స్ ఫార్ములానే మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ అక్కడ కూడా మనకి జెన్కిన్స్ మాస్టర్ ఉంటుంది అండ్ సో మాస్టర్ ఇస్ గోయింగ్ టు రూల్ ఆన్ నోట్స్, రైట్? ఇన్ ద సేమ్ వే అక్కడ కాకపోతే డిఫరెంట్ టెర్మినాలజీ స్లేవ్స్ అని కూడా అంటాం, కానీ ఇక్కడ ఓన్లీ నోట్స్ అని పిలుస్తాం. ఓకే, ఫార్ములాస్ సేమే. సో అక్కడ మాస్టర్ స్లేవ్స్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకు యాన్సిబుల్ సర్వర్ ఉంటుంది ప్లస్ నోట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మెయిన్లీ ఏంటంటే మార్కెట్లో ఈ టూల్స్ ఉన్నాయి సో ఎక్కువగా. సో పప్పెట్ అనేది అంత యూజ్ చేయట్లేదు ఇప్పుడు. సో సాల్ట్ స్టాక్ వెరీ లెస్ అమౌంట్. సో చెఫ్, యాన్సిబుల్ బాగున్నాయి మార్కెట్లో. సో అంతకుముందు నేను చెఫ్ కూడా చెప్పేవాడిని. సో ఇప్పుడు ఏంటంటే యాన్సిబుల్ మార్కెట్ హ్యూజ్ అయింది. సో అండ్ వెరీ ఈజీ ఆల్సో. సో ఇన్స్టాలేషన్ వైజ్ కానీ, కాన్ఫిగరేషన్స్ వైజ్ కానీ, ప్లే బుక్స్ వైజ్ కానీ, సో అంత ఈజీగా ఉంటుంది యాన్సిబుల్ అనేది. అండ్ మార్కెట్ ఈ స్టాండర్డ్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పుడంతా యాన్సిబుల్ అడుగుతున్నారు. సో అందుకని మనం యాన్సిబుల్ చెప్పడం స్టార్ట్ చేసాం. ఓకే, సో ఈజీ. సో ఇక్కడ మనకి డిఫరెన్సెస్ ఏంటంటే మెయిన్లీ ఆ డిఫరెన్సెస్ యాన్సిబుల్కి చెఫ్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే విల్ సీ ఆల్ దోస్ థింగ్స్ నౌ. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ వచ్చేసి చెఫ్లో తీసుకుంటే సో అక్కడి నుంచే వద్దాం మనం యాన్సిబుల్కి కూడా. సో మెయిన్లీ ఎలా ఉంటుంది అంటే చెఫ్లో ఫస్ట్ వచ్చేసి చెఫ్ సర్వర్ అని ఉంటుంది. ఓకే, చెఫ్ సర్వర్. అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చెఫ్, సారీ దిస్ వన్ ఐ హావ్ టు టేక్ ఇట్ యాస్ ఓకే. సో దీన్ని మనం చెఫ్ నోడ్గా తీసుకుందాం. చెఫ్ వర్క్ స్టేషన్, వర్క్ స్పేస్ ఆర్ వర్క్ స్టేషన్గా తీసుకుందాం. ఓకే, దీని చెఫ్ సర్వర్ అండ్ ఇది చెఫ్ నోడ్. ఓకే, సో ఇలా తీసుకుంటున్నాను. సో ఇలా ఉంటుంది ఆర్కిటెక్చర్ యాక్చువల్గా. సో ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇది తీసుకుంటే చెఫ్ వర్క్ స్టేషన్ అంటే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీఆర్ గోయింగ్ టు వర్క్ యాక్చువల్లీ. సో చెఫ్లో తీసుకుంటే ఓకే. సో మనకు చెఫ్కి యాన్సిబుల్కి మోస్ట్లీ అన్నీ ఒకటే అండి. పప్పెట్ కానీ ఇవన్నీ మోస్ట్లీ అన్నీ ఒకటి సేమే. కాకపోతే ఆ టెర్మినాలజీ వాళ్ళు అది వర్క్ చేసే ఫ్లో ఆర్కిటెక్చర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. ఓకే, సో రిమైనింగ్ సేమ్ ఉంటుంది అంతే. ఇక్కడ వచ్చేసి చెఫ్ వర్క్ స్టేషన్ అంటాం. అంటే ఇక్కడ మనం వర్క్ చేస్తాం యాక్చువల్గా. సో ఇక్కడ వర్క్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ మనం కుక్ బుక్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, కుక్ బుక్స్ అంటారు ఇక్కడ. సో కుక్ బుక్స్ ఇక్కడ రాస్తాం మనం. సో కుక్ బుక్స్ అంటే సపోజ్ ఇక్కడ నాకు చెప్పాను కదా, ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా 100 సిస్టమ్స్లో ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి ప్లస్ స్టార్ట్ చేయాలి. ఈ 2 పనులు చేయాలి నేను. సో దాని గురించి డీటెయిల్స్ ఇక్కడికి ఈ కుక్ బుక్లో రాస్తాను నేను. ఓకే, సో ఒక ఫైల్లో రాస్తాను. సో ఫైల్ని మనం రెసిపీస్ అంటాము, రిసోర్సెస్ అంటాము, ఇవి వస్తాయి మనకి అక్కడ టెర్మినాలజీస్. సో ఇక్కడ ఫైల్ రాస్తాం. సో నెక్స్ట్ వన్స్ డన్ అయిన తర్వాత ఫైల్ మనం రాసిన తర్వాత రిక్వైర్మెంట్, సో దీన్ని మనం పుష్ చేస్తాం.
ఎక్కడ పుష్ చేస్తాం? సో చెఫ్ సర్వర్కి పుష్ చేస్తాం మనం. అంటే పుష్ అంటే అప్లోడ్ చేస్తాం బై యూజింగ్ సమ్ కమాండ్స్. సో మనం అప్లోడ్ చేస్తాం ఇక్కడ చెఫ్ సర్వర్కి. సో చెఫ్ సర్వర్ అప్లోడ్ చేసినప్పుడు ఇక్కడ మనకు కుక్ బుక్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే చెఫ్ పీపుల్, సర్వర్ పీపుల్ ఏం చేస్తారంటే వీళ్ళు మనకు ఇక్కడ సో మనకి ఈ నోట్స్ ఎన్నైతే యాక్టివ్లో ఉన్నాయి, సేమ్ మన జెంకిన్స్ ఫార్ములా అగైన్ మనకు నోట్స్ ఉన్నాయి కదా, నోట్స్ ఇప్పుడు మనకు 2 నోట్స్ క్రియేట్ చేసాం. మన 2 నోట్స్ మనకు లాంచ్ అయ్యాయి. సర్వర్కి లాంచ్ అవ్వడం ఎలా, మాస్టర్కి లాంచ్ అవుతాయి అవి. సో ఎలా లాంచ్ అవుతాయి? ఆన్లైన్ ద్వారా లాంచ్ అవుతాయి. సో మనకు అక్కడ ఆన్లైన్ అని చూపిస్తేనే నోట్స్ ఎన్ని ఉన్నాయని చూపిస్తే 2 నోట్స్ ఉన్నాయని చూపిస్తుంది మనకు. సో అప్పుడే మనం ఆ నోట్స్ మీద మనం జాబ్ని అసైన్ చేయగలం. ఆఫ్లైన్లో ఉంటే మనకు వర్క్ కాదు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఈ నోట్స్ అనేవి లాంచ్ అవుతాయి మనకు. ఓకే, సో నోట్స్ వచ్చేసి ఎవరికి లాంచ్ అవుతాయి? సర్వర్కి లాంచ్ అవుతాయి. సో ఇక్కడ ఉంటాయి మనకు నోట్స్ కూడా. ఓకే, సో ఇట్లా మనకు నోట్స్ ఉంటాయి. ఓకే, సో ఇట్లా నోట్స్ ఉన్నప్పుడు సో అప్పుడు ఏదైతే ఒక 4 నోట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుందంటే సో ఇక్కడ కుక్ బుక్స్ అన్ని ఇక్కడ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ కుక్ బుక్స్ వస్తాయి. సో ఏ కుక్ బుక్ని సో ఏ నోట్కి అసైన్ చేయాలో ఇక్కడ డిసైడ్ చేస్తారు. ఓకే, సో లైక్ మనం జెన్కిన్స్ పర్మిషన్స్ ఇచ్చాం చేస్తారు. యూజర్స్ క్రియేట్ చేసి రోల్స్ క్రియేట్ చేసి మనం ఈ రోలు ఆ యూజర్కి అసైన్ చేసి మనం పర్మిషన్స్ కూడా యాడ్ చేసాం చూసారు. ఇన్ ద సేమ్ వే అట్లా మనకి ఇక్కడ అసైన్ చేస్తారు అనమాట. సో ఈ యూజర్కి ఈ కుక్ బుక్ అసైన్ చేయాలి, ఐ మీన్ ఈ నోట్కి ఈ కుక్ బుక్ అసైన్ చేయాలి. వన్స్ అసైన్ చేసిన తర్వాత సో ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, సో లేకపోతే ఈ సెట్ అయిన సర్వర్స్, ఈ 10 సర్వర్స్కి కుక్ బుక్ అసైన్ చేయాలి. సో అసైన్ చేసినప్పుడు ఆ కుక్ బుక్లో ఏదైతే రాసామో ఓకే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. మనం రాసిన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. సో అవి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తుంది ఆ 10 సిస్టమ్స్లో. ఓకే, సో ఇట్లా మనకి ఏ నోట్స్ అయితే యాక్టివ్లో ఉన్నాయో వాటికి కుక్ బుక్స్ అసైన్ చేస్తారు చెఫ్ సర్వర్ ప్లేస్లో. ఓకే, సో కొన్నిసార్లు ఈ చెఫ్ సర్వర్లో మనం 2 కూడా వర్క్ చేయాల్సి వస్తుంటుంది. చెఫ్ వర్క్ స్టేషన్లో, చెఫ్ సర్వర్లో కొన్నిసార్లు సీనియర్ పీపుల్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఓకే, సో డిపెండ్స్ అది. సో దాని తర్వాత ఏంటి? సో దీని తర్వాత ఇక్కడి నుంచి మనకు సో ఇది కనెక్ట్ అవుతుంది. సారీ, సో దీనికి కనెక్ట్ అవుతాం. సో ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ఏం ఎగ్జిక్యూట్ చేస్తుందంటే కుక్ బుక్స్. కుక్ బుక్లో ఏం రాసామంటే సో అవి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇట్లా మనం చెఫ్ నోడ్ అనేది ఒకటి కాదు, చాలా ఉంటాయి. ఓకే, సో చాలా ఉంటాయి. సో ఆ నోట్స్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, ఆన్ ద ప్రిమిసెస్, క్లౌడ్, ఎక్కడైనా లోకల్ ఎక్కడైనా ఉండొచ్చు. సో ప్రాసెస్ అనేది సేమ్. ఇలా యాక్చువల్గా చెఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం వర్క్ చేసే ప్లేస్ అయితే మనకు ఇక్కడే ఉంటుంది. సో చెఫ్ వర్క్ స్టేషన్, ఇక్కడే మనం కుక్ బుక్స్ రాస్తాం. ఓకే, సో ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ప్రాసెస్, ఇక్కడ మనం కుక్ బుక్స్ అంటాము, దాని రూపలు రాసేది రిసోర్సెస్, రెసిపీస్ అంటాము. సో అక్కడ అదేవిధంగా యాన్సిబుల్లో తీసుకున్నామంటే ఇక్కడ కుక్ బుక్స్ అన్నాం. సో దాన్ని ఏమంటాం, ప్లే బుక్స్ అంటాం. ఓకే, ఫ్యాక్టర్స్ అంటాం నోట్స్ని. ఓకే, సో ఇట్లా తీసుకోవచ్చు మనం. ఓకే, సో నెక్స్ట్ మెయిన్లీ డిఫరెన్సెస్ ఏంటి అంటే సో ఈ డిఫరెన్సెస్ అడుగుతూ ఉంటారు, అందుకే చెప్తున్నాను. సో మనకు చెఫ్లో వచ్చేసి మనకు రూబీ కోడ్ రాస్తాం. లైక్ సపోజ్ శాంపుల్ డాట్ ఆర్బీ. ఓకే, రూబీ కోడ్ ఉంటుంది. ఆర్బీ అంటే ఎక్స్టెన్షన్ రూబీ అని. సో అదేవిధంగా యాన్సిబుల్లో తీసుకున్నాము అంటే మనం సో YAML కోడ్, YML. ఓకే, యాక్చువల్గా YAML అది. సో ఇక్కడ మనం మామూలుగా పలకాలంటే YAML అని ఇస్తాం. అది ఎక్స్టెన్షన్లోకి వచ్చేటట్టుగా YML అని ఇస్తాం. ఓకే, YAML ఏంటి మార్కప్ లాంగ్వేజ్ అని. సో ఈ యాన్సిబుల్ కోడ్ అనేది మనం అక్కడ రాస్తాం. ఓకే, సో అక్కడ ఏంటంటే మళ్ళీ రూబీ అంటే మళ్ళీ రూబీ నేర్చుకోవాలని లేదు. ఇక్కడ మళ్ళీ YAML కోడ్ అంటే YAML కోడ్ మనం నేర్చుకోవాలని కాదు. ఓకే, సో అవి స్పెసిఫిక్ టూల్ యొక్క స్క్రిప్ట్స్ అవి. ఓకే, కోడింగ్ అది. సో అది మనకు చాలా ఈజీగా ఉంటుంది. వీటి కోసమే డిజైన్ చేసినట్టు, అది అన్నిటికీ కాదు. ఇప్పుడు షెల్ స్క్రిప్ట్, పైథాన్ తీసుకుంటే అన్నిటికీ అది. ఓకే,
సో ప్రాసెస్ మొత్తానికి యూజ్ అవుతుంది. ఇది అట్లా కావు. ఇవి ఏంటి అంటే మనకు ఆ టూల్కి డిజైన్ చేసినట్టు. స్పెసిఫిక్గా యాన్సిబుల్ రన్ అవ్వాలంటే ఆ కోడ్ ఉండాలి. ఓకే, సో చెఫ్ రన్ అవ్వాలంటే ఆ కోడ్ ఉండాలి. చెఫ్ అర్థం చేసుకునేది రూబీ, యాన్సిబుల్ అర్థం చేసుకునేది యామల్. ఓకే, సో ఇలా వాటి కోసం డిజైన్ చేసినట్టు. సో ఆ వేలో దానికి సింటాక్సెస్ ఉంటే ఆ వేలో వెళ్ళాలి మనం. సో వాటిలో పెద్ద ప్రోగ్రామింగ్ ఏం కాదు అవి. సో చాలా ఈజీ ఉంటాయి. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంది, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏంటి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది స్ట్రాంగ్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అంటే లైక్ ఊప్స్ కాన్సెప్ట్, .NET ఇవన్నీ ఉన్నాయి కదా, జావా. ఓకే, సో స్ట్రాంగ్లీ టైప్డ్ ఇవన్నీ. ఓకే, సో సింటాక్స్ బేస్ వెళ్తుంది, మిస్టేక్స్ ఉన్న సో అలా చేయదు, ఇలా ఉంటుంది. సో కొంచెం హార్డ్ ఉంటుంది. సో ఇక్కడ స్క్రిప్టింగ్ తీసుకుంటే వీక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో చాలా ఈజీగా ఉంటుంది రాయడానికి కూడా స్క్రిప్టింగ్ అనేది. మనం చూసాం కొన్ని కూడా స్టార్టింగ్లో గిట్లో కూడా. ఓకే, సో అది యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది స్క్రిప్టింగ్. అదేవిధంగా ఇవేంటి అంటే ఇవి స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఓకే, సో ఇది వచ్చేసి ఇంకా తక్కువ అన్నమాట. సో దీనికంటూ పేరంటూ లేదు, స్పెసిఫిక్ టూల్ యొక్క స్క్రిప్ట్స్ ఇవి. ఓకే, సో లైక్ మనం అక్కడ మావన్లో తీసుకుంటే అక్కడ XML కోడ్ వచ్చింది, అవునా, ఒక సింటాక్స్ వచ్చింది, సేమ్ సింటాక్స్ మనం యూజ్ చేస్తామని చెప్పాం. సో దాని తర్వాత మనకి ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు యామల్ కోడ్ రాయాలి, లేదా చెఫ్లో తీసుకుంటే రూబీ కోడ్ రాయాలి. మళ్ళీ దీని అవుట్పుట్స్ వచ్చేసి మళ్ళీ జేసన్ ఫార్మాట్లో ఉంటాయి. రెండు అవుట్పుట్స్ ఎలా ఇస్తుందంటే జేసన్ ఫార్మాట్లో ఇస్తుంది, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకే, మరి జేసన్ నేర్చుకోవాలనుకుంటాం, సో అట్లా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో అవుట్పుట్ మొత్తం ఇచ్చేది జేసన్ ఫార్మాట్లో ఇస్తుంది, లైక్ కీ వాల్యూ పెయిర్స్ అని. సో మనం చూస్తాం అన్ని హ్యాండ్స్ ఆన్. ఓకే, సో సింపుల్. ఇక్కడ కొంచెం ఒక సింటాక్సెస్ గుర్తుపెట్టుకున్నామంటే అవి కీప్ ఆన్ విల్ రైట్ ఆల్ సేమ్ సింటాక్స్ రాస్తాం మనం. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇదొక డిఫరెన్స్. నెక్స్ట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ చెఫ్కి అయితే చెఫ్ వర్క్ స్టేషన్ ఉంది, చెఫ్ సర్వర్, చెఫ్ నోడ్ ఇట్లా ఉన్నాయి. కానీ యాన్సిబుల్కి వచ్చేటప్పటికి ఇలా ఉండవండి. ఓకే, సో ఎలా ఉంటుంది అంటే చెఫ్ వర్క్ స్టేషన్ ఉండదు. యాన్సిబుల్కి ఈ చెఫ్ వర్క్ స్టేషన్ అనేది ఉండదు. సో ఈ చెఫ్ వర్క్ స్టేషన్ కూడా చెఫ్ నోడ్, చెఫ్ సర్వర్లోనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడే ఉంటుంది, చెఫ్ సర్వర్లోనే ఉంటుంది మనకు. సో ఇక్కడే మనం యూజ్ చేస్తాం. ఓకే, సో అక్కడ చెఫ్ అంటే చెఫ్ సర్వర్ అను, ఇక్కడ యాన్సిబుల్ వస్తే యాన్సిబుల్ సర్వర్. ఓకే, సో యాన్సిబుల్ సర్వర్ లోపలే మనకు సో యాన్సిబుల్ నోడ్ ఉంటుంది, యాన్సిబుల్ సర్వర్ ఉంటుంది, అండ్ యాన్సిబుల్ వర్క్ స్టేషన్ అండ్ యాన్సిబుల్ సర్వర్ రెండు ఇక్కడే ఉంటాయి. సో నోడ్ మట్టుకు బయట, నోడ్ అయితే సేమ్, ఇదైతే బయటే ఉంటుంది. నోడ్ అంటే సో సిస్టమ్స్ లైక్ అదర్ సర్వర్స్ అన్నమాట. ఓకే, సో వర్క్ స్టేషన్ ఉంది, ఈ వర్క్ స్టేషన్ కాస్త సో సర్వర్లోకి వెళ్ళిపోయింది. యాన్సిబుల్ సర్వర్ అండ్ యాన్సిబుల్ వర్క్ స్టేషన్ బోత్ విల్ ఇన్ వన్ ప్లేస్. సో ఇక్కడే రాస్తాము, ఇక్కడే వర్క్ చేసి ఇక్కడ సేమ్ ఇక్కడ ఏం రాస్తామంటే ప్లే బుక్స్ రాస్తాం. ఇక్కడే ప్లే బుక్స్ రాసి వాటిని డిజైన్ చేసి సో వాటిని అసైన్ చేస్తాం ఎవరికి రన్ చేయాలో. సో సేమ్ అది ఇక్కడ వస్తుంది, అది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఓన్లీ రెండే ఉంటాయి, యాన్సిబుల్ సర్వర్ అండ్ నోట్స్, దట్స్ ఇట్. అండ్ సో ఇది మెయిన్ డిఫరెన్స్. అండ్ మనం తీసుకుంటే జస్ట్ టెర్మినాలజీ డిఫరెన్స్ అంటే ఇవి. ఓకే, సో మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, ఓన్లీ టెర్మినాలజీ డిఫరెన్స్. సో ఫ్లో ఎవ్రీథింగ్ అలా సేమే ఉంటుంది. ఓకే, సో ఈవెన్ మనం ఇప్పుడు నేను యాన్సిబుల్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేదు. సో మనం వర్క్ చేసింది పప్పెట్ మీద, చెఫ్ మీద. సో బట్ ఐఎమ్ టీచింగ్ యాన్సిబుల్, హౌ, ఎలా ఉంటుంది, ఎలా టీచ్ చేస్తున్నాం, సేమ్. సో అంతా వర్క్ చేసేదంతా సేమ్ ఫార్ములా. సో కాకపోతే టెర్మినాలజీస్ మారుతుంటే ఆ టెర్మినాలజీస్ ఒకసారి అర్థం చేసుకోను, దాని ఆర్కిటెక్చర్, దాని బిజినెస్ ఫ్లో అర్థం చేసుకోను, వర్క్ చేయడం. ఓకే, సో అంతే. రేపు ఇప్పుడు సాల్ట్ స్టాక్ వెళ్ళాలంటే వెళ్ళాలి, తప్పదు, వెళ్ళాల్సింది. ఓకే, సో ఒకవేళ మార్కెట్ రేపు సాల్ట్ స్టాక్ వచ్చిందంటే సో సేమ్ ఉంటుంది, ఫ్లో అంతా సేమ్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది.
Okay, guys, clear so far? Yeah. Any doubts? Excuse me. Clear, right? Yeah. సో ఎలా ఉంటుంది నెక్స్ట్ కొంతమంది ఎలా చూస్తే మనకు యాన్సిబుల్ చెఫ్ కోడ్ చూసామంటే రూబీ కోడ్ ఎలా ఉంటుందంటే సో మనం యాన్సిబుల్ ఎటు చూడబోతున్నాం అందుకే రూబీ గురించి చెఫ్ గురించి చెప్తున్నాను సింపుల్ అండి సో రూబీ కోడ్ అంటే జస్ట్ ఒక 4 లైన్స్ కలిసి ఒక సింటాక్స్ వస్తుంది సపోజ్ ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి సో ఫైల్ అండ్ ఫైల్ నేమ్ వచ్చేసి సపోజ్ hello.txt file name, okay, and do means beginning of the block and so దీని తర్వాత ఏం చేయాలి ఇక్కడ వచ్చేసి attributes ఇవ్వాలి సో లైక్ యాక్షన్ వచ్చేసి క్రియేట్ అంటే యాక్షన్ క్రియేట్ అంటే ఫైల్ క్రియేట్ చేయమంటున్నాం అండ్ ఎండ్ ఆఫ్ ద బ్లాక్ ఈస్ ఎండ్ సో ఇది లేదా ఇంకా అట్రిబ్యూట్స్ ఉంటాయి సో వాటిని యాడ్ చేసి మినీ అట్రిబ్యూట్స్ ఉంటాయి ఇక్కడ కంటెంట్ ఇచ్చేసి కంటెంట్ ఏం చేయాలంటే యాడ్ చేయాలి సంథింగ్ లైక్ హాయ్ ఓకే ఆ ఫైల్ hello.txt అనేది హాయ్ మార్నింగ్ అని చెప్పి సో కంటెంట్ యాడ్ చేస్తున్నాం సో ఇది ఇట్లా అట్రిబ్యూట్స్ మోర్ అట్రిబ్యూట్స్ ఉంటాయి ఆ అట్రిబ్యూట్స్ ఒకటి తెలుసుకున్నామంటే సరిపోతుంది సో ఇది సింటాక్స్ ఓకే సో ఇదండి మనకు రూబీ కోడ్ అంటే ఇట్లా ఉంటుంది .rb సేవ్ అవుతుంది సో దీన్ని కూడా మనం కోడింగ్ స్క్రిప్టింగ్ లాగా ఫీల్ అయ్యామంటే సో కష్టం అవుతుంది ఓకే సో ఇట్లా జస్ట్ 4 లైన్స్ స్టాండర్డ్ ఇది మీకు ఇంకేమవుతూ ఉంటే వెళ్ళే కొంది అట్రిబ్యూట్స్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది అంతే ఓకే ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఈ ఫార్మేట్లో ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నాం ఫైల్ క్రియేట్ చేయాలంటే మనకు టచ్ కమాండ్ క్యాట్ కమాండ్ VIT ఈ కమాండ్స్ ఉన్నాయి కదా అంటే సో అది మన సిస్టంలో క్రియేట్ చేసుకోవడానికి నా సిస్టంలో నేను క్రియేట్ చేయాలంటే ఫైల్ సో వెళ్ళి నేను ఏం క్రియేట్ చేస్తాను సో టచ్ ఇవి యూస్ చేస్తాను తెలుసు కదా మనకు టచ్ కమాండ్ క్యాట్ కమాండ్ యూస్ చేస్తాం సో అట్లా కాదు కదా ఇప్పుడు మన సిస్టంలో వర్క్ చేసుకునేదానికి కాదు కదా సో మనం ఇక్కడ మాస్టర్ సర్వర్ లాగా ఇప్పుడు జెన్కిన్స్లో ఎలాగో సో మనం అక్కడ కాన్ఫిగర్ చేసి జాబ్స్ని అసైన్ చేస్తున్నాం కదా నోట్స్కి సేమ్ అదేవిధంగా ఇప్పుడు 100 సిస్టమ్స్కి నేను చేయాలి అది ఎట్ ఏ టైం చేయాలి ఓకే ఈ సినారీకి మనం ఒక కోడ్ టైప్లో రాయాల్సి వస్తుంది సో అందుకని సో ఈ ఫార్మాట్లో రాస్తున్నాం సో అన్ని ఇండివిజువల్గా ఎలా చేస్తున్నామో అవి కాన్ఫిగరేషన్లో ఎలా చేయబోతున్నాం అంతే ఓకే సో ఒక ప్యాకేజీని ఇన్స్టాల్ చేయాలంటే మనం డైరెక్ట్గా ఎలా ఇన్స్టాల్ చేస్తాం వెళ్ళేసి ఇన్స్టాల్ సో ప్యాకేజీని ఇస్తే అయిపోతుంది అవునా ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది వర్క్ సేమ్ వర్కే సో సేమ్ ఫార్ములా ఒకటే సో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడానికి అల్టిమేట్ యూస్ చేస్తాం కాకపోతే అక్కడ కొంచెం యాడ్ అవుతాయి కొన్ని యాడ్ అవుతాయి సో ఇలా యూస్ చేయాలి ఎందుకంటే మల్టిపుల్ సర్వర్స్లో ఒకేసారి చేయబోతున్నాం కాబట్టి ఓకే అది కాక ప్రతి సిస్టమ్ రీడ్ చేయాలి దాన్ని ఓకే సో అందుకని డిఫరెంట్ ఫార్మాట్లో రాస్తుంటాం మనం ఓకే సో ఇలా ఉంటుంది మనకి యామెల్ కోడ్ చెప్తాం మనం దానికి వెళ్తాం కాబట్టి అందుకే నేను చెప్పట్లేదు ఇప్పుడు ఓకే సో ఇలా ఉంటుంది మనకు అండ్ సో మోస్ట్లీ మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు యాన్సిబుల్ నేర్చుకుంటున్నాం రేపు జాబ్ డిస్క్రిప్షన్లో చెఫ్ అడిగితే ఏం చేయాలి ఓకే సో జాబ్ డిస్క్రిప్షన్ గురించి పట్టించుకోవద్దండి ఓకే సో కొన్నిసార్లు జాబ్ డిస్క్రిప్షన్స్లో ఇస్తారు ఆబ్లిక్ అని ఇస్తారు సో చెఫ్ ఆబ్లిక్ పప్పెట్ ఆబ్లిక్ అని చెప్పి ఇస్తారు అలా ఇచ్చిన ఓకే లేదా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ లేదా CM సెక్షన్లో మనకి ఇది కావాలి అంటారు సో ఏది ఇచ్చినా సరే మనం అప్లై చేయొచ్చు మన రెజ్యూమ్ పిక్ అవుతుంది ఎందుకంటే ఈవెన్ దే నో రైట్ సో అండర్ పప్పెట్ ఆల్సో కమ్స్ అండర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఆర్ సాల్ట్ ఆల్సో కమ్స్ అండర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఓకే సో మన కంపెనీలో ఈ టూల్ ఇచ్చారు మనం ఇది వాడాము we didn't get a chance to work on whatever the tool they're expecting ఓకే సో మనం ఏం చేయాలి సో దానికి మనం మైగ్రేట్ అవుతాం సో మన డాక్యుమెంట్స్ ఉంటాయి సో సింపుల్గా మనం మైగ్రేట్ అవ్వచ్చు సో దీంట్లో ఎలా చేస్తాం దీంట్లో ఎలా అని ఒకసారి డిఫరెన్సెస్ చూసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే అంతే
సో నాకు ఒక 2-3 అవర్స్ టైం ఇచ్చారు, టైం కూడా అవసరం లేదు, డైరెక్ట్గా యూ కెన్ స్టార్ట్ వర్క్ ఆల్సో. జస్ట్ ఆ డాక్యుమెంట్ పెట్టుకొని, సో ఇక్కడ ఒక కాన్ఫిగరేషన్ చేయాలంటే చెఫ్లో ఎలా చేస్తాం, ఇలా చేస్తాం. దీనికి చెఫ్కి 3 ఉండాలి, ఓకే, దీనికైతే యాన్సిబుల్కి 2 సరిపోతాయి, ఓకే చెఫ్లో ఇలా రాస్తామని చెప్పి డిఫరెన్స్ చూసుకుంటూ రాస్తూ వెళ్ళడమే కదా. ఫస్ట్ టైం లేట్ అవుతుందేమో, ఓకే. సో దాని తర్వాత అలర్ట్ అయిపోతుంది. లేట్ అవడం కాదు అలవాటు అయ్యేది, కమెంట్స్ వచ్చేస్తాయి అంటున్నాను. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. సో జాబ్ డిస్క్రిప్షన్స్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. జాబ్ డిస్క్రిప్షన్స్లో అన్నీ ఇస్తారండి. సో మార్కెట్లో ఏదైతే టూల్స్ వస్తాయో వాటి గురించి యాజ్ ఇట్ ఈస్ దీనిలో పోస్ట్ చేస్తూ ఉంటారు జాబ్ డిస్క్రిప్షన్లు. సో వాళ్ళదేమైంది, జస్ట్ ఒక టూల్ని తీసుకొచ్చి పోస్ట్ చేస్తారు అక్కడ. సో అది నేర్చుకోవాలి కదా మనం. ఓకే, అన్ని జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే అన్నీ రావాలని లేదు, కావాల్సింటే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను చెప్తూ ఉంటాను కూడా చాలా మందికి ఇది. జనరల్గా కూడా మీరు ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తున్నా కానీ ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ ఏమైనా చూడండి, కావాల్సిన వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్స్ చూడండి, వర్క్ చేస్తున్న వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్. ఓకే, సో దాంట్లో చాలా వరకు రావు వాళ్ళకి, అయినా కానీ వాళ్ళని తీసుకున్నారు అంటే అర్థమైంది. ఓకే, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. ఓకే, సో మనకు రాని వాళ్ళు కూడా ఎంతమంది వర్క్ చేస్తున్నారు అంటే మీనింగ్ ఏంది. ఓకే, సో అది కాదు, జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ ఇదే నాకు రావాలని పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే వేరే డొమైన్స్ అయితే పెట్టుకోండి. అలా డెవోప్స్లో అయితే అలా పెట్టుకున్నారంటే 300+ టూల్స్ వస్తాయి అట్లా అయితే. ఓకే, సో ఇక్కడే నేర్చుకుంటూ కూర్చుంటే మనం ఇక్కడే ముసలం అయిపోతాం, ఇంకా జాబ్ కొట్టలేం. సో అన్ని టూల్స్ వస్తుంటాయి మనకి ఇక్కడ. ఓకే, సో ఎలా వెళ్ళాలంటే సెక్షన్ వైజ్ వెళ్ళాలి. ఒకటి తెలిస్తే వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనకు వ్యాలెట్స్లో మనం చెప్పుకుంటాం కదా డెమోలు, అదే ఎగ్జాంపుల్. ఒక వ్యాలెట్ తెలిస్తే కొరవన్నీ మనం టక్ ఇన్స్టాల్ చేస్తుంటాం కదా, వేరే కొత్తగా వచ్చినా కానీ. అంటే ఈ వ్యాలెట్ ఫార్ములా మీకు ఎలా స్టార్ట్ అయింది, ఆ ఎక్స్పీరియన్స్ ఏదో ఒక స్టార్టింగ్తో ఒక వ్యాలెట్తో స్టార్ట్ అయింది, మోస్ట్లీ పేటిఎం ఏదో స్టార్ట్ అయి ఉంటుంది. ఒకటి అలవాటు అవగానే కొరవన్నీ మీకు మీరు నేర్చుకుంటున్నారా, ఫ్రెండ్ అడిగి నేర్చుకోవట్లేదు, ఇక్కడ కోర్స్ కూడా చేరట్లేదు వ్యాలెట్ వాడడానికి, అవునా. సేమ్ వే. ఓకే, సో అలా వెళ్ళాలి. సో మెయిన్లీ ఈ డెవోప్స్ టూల్స్ కంటే కన్ఫ్యూషన్స్ వస్తుంటాయి, అందుకే మనకు డెమోలో కూడా నేను చెప్పింది ఇంత క్లియర్గా. సో ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ వరి అవ్వాల్సిన అవసరం లేదు, చాలా ఇస్తారు. మీకు సగం తెలుసుండవు కొన్ని దాంట్లో జాబ్ డిస్క్రిప్షన్స్ తీసుకుంటే. ఓకే, చాలా తెలుసుండవు, కానీ మీరు అప్లై చేస్తే మిమ్మల్ని పిక్ చేస్తారు. ఎందుకు అంటే సో వాళ్ళకి మెయిన్ ప్రాసెస్ ఉంటుంది, అవి చాలా కోర్ ఉంటాయి, ఆ కోర్తో కాల్ చేస్తారు మీకు, సరిపోతాయి. ఓకే, సో వాళ్ళు మీరు ముందుగానే అక్కడ రెజ్యూమ్లో క్లియర్గా పెడతారు కదా, ఇవి నాకు వచ్చాయి. ఓకే, కానీ మీరు అప్లై చేయండి, మీకు రానాటి ఉన్నా కూడా అప్లై చేయండి, మిమ్మల్ని తీసుకుంటారు. మళ్ళీ అంటే తీసుకుంటారంటే ముందు రెజ్యూమ్ పిక్ చేసి ఇంటర్వ్యూ పిలుస్తారు. ఓకే, అది సక్సెస్గా తీసుకుంటారు అది. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ముందు పిక్ చేస్తారంటే అర్థమైంది, వాళ్ళు మెన్షన్ చేసినట్టు అన్నీ మీకు లేకపోయినా పిక్ చేశారంటే అర్థమైంది. సో అలా ఆలోచించాలి. ఓకే, సో వరి దాని గురించి మెయిన్లీ ఇంకోటి ఏంటంటే కోర్, మెయిన్లీ మనకు కోర్ కావాలి. సో ఇక్కడ దాకా మనకు కోర్ వస్తుంది మనకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చే డాకర్ కూడా మనకి యాక్చువల్లీ డెవోప్స్ది కాదు, బట్ కాంబినేషన్గా యూస్ చేయడం స్టార్ట్ చేసింది కాబట్టి మార్కెట్ ఫేమస్ అయింది. బట్ అది అల్టిమేట్, అది డాకర్ కాన్సెప్ట్ అనేది అల్టిమేట్, చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా పార్ట్ కాదు. ఓకే, సో అప్ టు హియర్ మనకు లైక్ SCM సెక్షన్, ORS సెక్షన్, and CI/CD section, and what is that, bull section, and this one CM section. If 5 sections unte we are eligible as a DevOps engineer, ready to post your upload your resume also in the portals. So this is the core for DevOps. ఇవి ఉంటే మనం ఎంటర్ అవ్వచ్చు ఫస్ట్. ఇవి ఎందుకంటే ఇవి ఏ సినారియోలో వస్తాయో తెలియదు. ఓకే, ఎప్పుడు వర్క్ చేయమంటారో తెలియదు. సో నెక్స్ట్ రిమైనింగ్ అన్ని ఎటు రియల్ టైంలోకి వెళ్ళినాక అప్డేట్ అవ్వాలి. ఇక్కడ మీరు 30 టూల్స్ నేర్చుకుని వెళ్ళినా అక్కడ మీ కంపెనీలో వాడకపోతే మళ్ళీ అక్కడ అప్డేట్ అవ్వాల్సిందే. మీరు ఐటీలో అప్డేట్ అనేది తెలుసు కదా, కీప్ ఆన్ యూ హ్యావ్ టు. అది కూడా దానికి ఒక థియరీ ఉంది మళ్ళీ. అప్డేట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి వచ్చి ఉంటే మీకు చెప్పుంటారు, మీకు ఆల్రెడీ వర్షన్ 1 అనేది వచ్చి ఉంటే వర్షన్ 2 రిలీజ్ అయితే అది అప్డేట్ అవ్వడం చాలా పెద్ద ప్రాబ్లం కాదండి. ఓకే, వర్షన్ 1 రాకపోతే మళ్ళీ వర్షన్ 2 మొత్తం స్క్రాచ్ నుంచి చదవాల్సి వస్తుంది. సో వర్షన్ 1 వచ్చి 2 రిలీజ్ అయినప్పుడు 2కి వెళ్తే జస్ట్ ఒక ½ అవర్ 1 అవర్ డిపెండ్స్ అపాన్ ది టూల్ అప్డేట్ అవ్వడం. ఎందుకంటే సేమ్ వర్షన్ 2 రిలీజ్ అవుతుందంటే ఇంకా మీకు పన్నులు తగ్గించేదానికే వస్తుంది, ఇంకా పెంచడానికి రాదు.
ఇంతకుముందు వర్షన్ 1లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి రెక్టిఫై చేయడానికి వర్షన్ 2 రిలీజ్ చేస్తారు మార్కెట్లో. ఓకే, సో అది మీరు ఐడెంటిఫై చేశారంటే కొన్ని టూల్స్కి రిలీజ్ నోట్సెస్ వస్తాయి. అక్కడ డైరెక్ట్గా ఏం డిఫరెన్సెస్ ఉందో ఫస్ట్ పేజ్లో ఇచ్చేస్తారు. పాత టూల్ మీరు యూజ్ చేస్తున్న దానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన టూల్కి అదే ఐ మీన్ కొత్త వర్షన్కి ఏం డిఫరెన్సో తెలిసిపోతే ఒక హాఫ్ అన్ అవర్లో చూసేసారంటే అయిపోతుంది. అది వచ్చుంటే ఫస్ట్ సో ఈజీ అవుతుంది. లేకపోతే దాన్ని కూడా అట్లా ఫీల్ అయితే మనం చాలామంది అంటూ ఉంటారు కదా, ఐటీ అంటే రోజుకి ఒక వర్షన్ వస్తుంటుందని. ఓకే, సో ఆల్రెడీ వచ్చి ఉంటే మనకు అది ఈజీ అవుతుంది. అది అసలు కౌంట్ ఇది ఇంకా పని ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, విండోస్ అంతే కదా, విండోస్ ఎక్స్పీ డాస్ కాంచి తీసుకోండి, ఎంత హార్డ్ ఉంటాయి అవి. విండోస్ 11 వచ్చింది, ఇప్పుడు వస్తుంది మార్కెట్లోకి, ఎంత ఈజీ అవుతున్నాయి. ఒక్కొక్క పని చాలా ఉంటాయి, మనకు తెలియదు కొన్నిసార్లు. విండోస్ 7 కాడి నుంచి విండోస్ 8 వచ్చినప్పుడు విండోస్ 8ని చాలా ఫ్లాప్ చేశారు మార్కెట్లో. ఓకే, సో దానికి ఫీచర్స్ తెలియదు చాలా మందికి. ఏంటంటే కొత్తగా అన్ని ఒకసారి యాప్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్గా ఫీల్ అయ్యారు. దాని మెయిన్ ఏంది, అలా చూస్తారు, లుక్ అండ్ ఫీల్ అలా చూసి వదిలేస్తూ ఉంటారు హార్డ్గా ఉందనేసి. దాని ఫీచర్స్ చూసామంటే 7 కన్నా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి అందులో. ఇంకా పని తగ్గించేది కూడా చాలా ఉంటాయి. ఓకే, డ్రాబ్యాక్స్ అన్నిటిని సాల్వ్ చేసే వస్తుంటారు, కానీ అర్థం చేసుకునే దాంట్లో బట్టి ఉంటుంది. ఓకే, యా ఎనీవే ఎక్కడికో వెళ్తున్నాం. Yeah, so for any doubts guys, so we have to start Ansible now, and for this so Yeah. so say yeah, tell me. యామల్ మనం ఇప్పుడు ఏ సర్వర్ మీద అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. ఏ సర్వర్ మీద చేయొచ్చండి. మెయిన్లీ ఏంటంటే ఈ Ansible మార్కెట్ ఎందుకు పిక్స్లోకి వచ్చిందంటే, Ansible అనేది రెడ్ హ్యాట్ వాడదండి. రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద వాడు డిజైన్ చేసి దాన్ని చేశాడు. అది చాలా కంపాటబుల్ అంటే తెలుసు కదా మీకు. ఇప్పుడు కొన్ని కంపాటబుల్ ఒకే దాంట్లో రన్ అయితే దానికి బాగా కంపాటబుల్ అంటే హోమ్ పిచ్ అన్నమాట, హోమ్ గ్రౌండ్. ఓకే, సో ఆ టైప్ అది అక్కడే డిజైన్ చేశారు కాబట్టి రెడ్ హ్యాట్కి అది చాలా హోమ్ పిచ్ లాగా వర్క్ చేస్తుంది. అది కంపాటబుల్ బాగుంటుంది, వాళ్ళు అక్కడే డిజైన్ చేశారు కాబట్టి. మెయిన్ ఇప్పుడు ఏంటంటే రెడ్ హ్యాట్ అనేది మీరు రేపు ఎక్కడికి వెళ్ళినా సరే రెడ్ హ్యాట్ సర్వర్సే ఉంటాయి మోస్ట్లీ నాకు తెలిసి. ఓకే, సో అదొక ప్లస్ పాయింట్. అది కాకుండా ఇప్పుడు ఆ రెడ్ హ్యాట్ని IBM వాళ్ళు అక్వైర్ చేసేసుకున్నారు. ఓకే, సో ఇంకా మార్కెట్ పెరిగింది. ఓకే, సో అందుకని మెయిన్లీ Ansible అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు ఎక్కువ. సో కంపాటబిలిటీ కోసం, ఎందుకు ఇటు రెడ్ హ్యాట్ సర్వర్స్ యూజ్ చేస్తారు కాబట్టి దానికి మోస్ట్ కంపాటబుల్ వచ్చేసి Ansible కాబట్టి సో దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దాంట్లో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వేరే దాంతో పోలిస్తే. బెనిఫిట్స్ అంటే ఐ మీన్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంది, కంపాటబిలిటీ చాలా ఉంది, అండ్ ఈ కాన్ఫిగరేషన్ అనేది షెఫ్లో చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఓకే, సో ఇన్స్టాలేషన్స్ కాన్ఫిగరేషన్స్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, చాలా ఉన్నాయి, వస్తాయి మనకు వెళ్తూ ఉంటే. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ రిఫర్స్ ప్రాసెస్ ఆఫ్ సిస్టమాటికల్ హ్యాండింగ్. సో సిస్టమాటికల్ ప్రాసెస్, మనం ఇచ్చిన ప్రాసెస్ని సిస్టమాటిక్గా హ్యాండ్ చేస్తూ ఉంటుంది. సో అవే ఓవరాల్గా థియరీగా ఇచ్చాను నేను ఇక్కడ. అండ్ మెయిన్లీ ఇక్కడ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఈ ఐటీకి ఎలా రిలేట్ అవుతుంటుంది, హౌ ఇట్ రిలేట్స్ టు ఐటీ అంటే, సో మనకి ఐటీలో ఏముంటాయండి, హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ రెండు కనెక్ట్ అవ్వాలంటే నెట్వర్క్ కావాలి. ఓకే, ఇవన్నీ కలిపి వర్క్ చేయాలంటే ప్రాసెస్లు కావాలి, పీపుల్ కావాలి. ఇవన్నీ కలిపితే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది, అవునా. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కోడ్గా రాయబోతుంది Ansible, నాట్ ఓన్లీ Ansible, CM టూల్స్. ఓకే, వీటిని ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంట. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోడ్లో రాస్తున్నాయని కాదు దాని మీనింగ్, ఇట్స్ డిఫైనింగ్. ఓకే, వెల్సి వస్తుంది మనకు అక్కడ పాయింట్ ఇక్కడ ఉంది, వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కలిపితే ఐటీ వస్తుంది. సో దీన్ని కూడా మనం మేనేజ్ చేస్తాం, మొత్తం కాన్ఫిగర్ చేస్తామని అర్థం అన్నమాట. సో ఇక్కడ చూసామంటే మనకు సో కొన్ని పెయిన్ఫుల్ పాయింట్స్ ఉంటాయండి మనకు మామూలుగా. ఇది యాక్చువల్గా సో అడ్మినిస్ట్రేటివ్స్ వర్క్ ఉంటుంది. సో అది మనం ఇప్పుడు మనమే చేయాలి. ఓకే, సో కొన్ని పెయిన్ఫుల్ పాయింట్స్ ఏంటి అంటే మనకు డైలీ ఎలా ఉంటుంది అడ్మిన్ వర్క్ తెలిసి ఉంటుంది మీకు. ఓకే, డైలీ యూజర్స్ క్రియేట్ చేసుకోవడం, అప్డేట్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం, బ్యాకప్స్ తీసుకోవడం,
అప్లికేషన్స్ డిప్లాయ్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి మిడిల్వేర్ టూల్స్లో అండ్ కాన్ఫిగర్ చేసుకోవడం. అండ్ ఇప్పుడు సపోజ్ నేను ఒక సిస్టంలో ఒక కాన్ఫిగరేషన్ ఇచ్చాను, ఇంకో సిస్టంలో ఒక కాన్ఫిగరేషన్ ఇచ్చాను, దేంట్లో ఏది ఇచ్చానో మర్చిపోతాను నేను, అవునా? గుర్తుండదు కదా. చాలా సిస్టమ్స్ ఇస్తాం, అన్నిటిని మీరు డాక్యుమెంట్స్ మెయింటైన్ చేసుకోవడం. సో రిలే ఆన్ అవర్ మెమరీ, లైక్ మనం గుర్తు ఉండదు మనకు అక్కడ. ఓకే, సో వాటికి ఎవ్రీడే డాక్యుమెంట్స్, ఎవ్రీడే బ్యాకప్స్ సింక్ చేసుకోవడం, చాలా పెయిన్ఫుల్ పాయింట్స్ ఉంటాయి మామూలుగా యాక్చువల్గా తీసుకుంటే. సో ఇవన్నీ సాల్వ్ అవుతున్నాయి మనకు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే స్టేట్ అని వస్తుంది. స్టేట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తున్నాను, అండ్ దెన్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్ వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ యువర్ మిషన్ మీన్స్ ఐఎమ్ ఇన్స్టాలింగ్ ద ప్యాకేజ్, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మై మిషన్. ఓకే, సో దాని స్టేట్ అంటాం ఇక్కడ. Okay, so if you're removing your package, if you're removing some package in the system, then what is your state? Removing package. Okay, so ఇట్లా స్టేట్ అంటాం దాన్ని. అండ్ ఇది చూస్తే ఇదే అండి, ఇందాక నేను చెప్పాను కదా రూబీ కోడ్ ఇలా ఉంటుంది. ఓకే, సో Ansible కోడ్ చూస్తాం మనం. అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ హెల్ప్స్ us to implement many things like tools, techniques, policies, కొన్ని పాలసీస్, కొన్ని ప్రొసీజర్స్, టెక్నిక్స్ అన్ని ఫాలో అవుతుంది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ మనకు హెల్ప్ అవుతాయి కూడా. అండ్ బై అడాప్టింగ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ యూ విల్ బెనిఫిట్ ఫ్రమ్ మెనీ థింగ్స్ లైక్ reduce the risks, cost reductions and strict control. సో తీసుకున్నామంటే చాలా క్విక్ రెస్టోరేషన్ ఆఫ్ సర్వీసెస్ రెస్టోర్ చేయడం చాలా క్విక్గా ఉంటుంది. అండ్ ఇంక్రిమెంట్ అప్ టైమ్ అనేది చాలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ప్రివెంట్ ఎర్రర్స్, కోడ్ రీయూజబిలిటీ, ఒకసారి రాసామంటే మనం దాన్ని రిపీటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. కోడ్ రీయూజబిలిటీ, ఇట్లా మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనం ఈ సిఎమ్స్ని కానీ మనం అడాప్ట్ చేసుకున్నామంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ని మన లైఫ్లో. ఓకే, అండ్ అదేవిధంగా సో ఆల్టర్నేటివ్స్ మనం చూసాం. ఇవి ఆల్టర్నేటివ్స్ మనకు. ఇక్కడ మనకు డిఫరెన్సెస్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకు ఒక పీపీటీ కూడా ఉండాలి. సో ఐ డోంట్ హ్యావ్ పీపీటీ ఫర్ Ansible, బట్ చెఫ్ ఉంది చూడండి. సో ఇది మనకు ఓకే, సో ఇలా ఉంటుందండి ఆర్కిటెక్చర్ చూడండి. సో లోకల్ వర్క్ స్టేషన్లో వర్క్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం ఈ కుక్ బుక్స్ని చెఫ్ సర్వర్లకి అప్లోడ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఈ చెఫ్ సర్వర్ ఏ నోట్స్ కావాలో వాటికి కాన్ఫిగర్ చేస్తుంది. సో అన్నిటి గోయింగ్ టు రన్. అర్థమవుతుంది మీకు ఇప్పుడు చూస్తే ఇది ఆర్కిటెక్చర్ సేమ్ ఇందాక మనం ఇక్కడ చెప్పాం కదా. ఓకే, సో సేమ్. సో కాకపోతే Ansibleలో సో ఈ వర్క్ స్టేషన్ అనేది ఉన్నది. వర్క్ స్టేషన్ కాస్త ఇక్కడ మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ వర్క్ స్టేషన్ సర్వర్ ఉంటుంది, ప్లస్ అదే Ansible సర్వర్ అండ్ నోట్స్ డైరెక్ట్గా రెండే ఉంటాయి. సో ఇంకా ఈజీ అయింది పని అప్పుడు. Okay, so Ansible తీసుకుంటే, so Ansible is an automation platform that configures and manage your infrastructure. So you configure and manage your infrastructure, whether it is on premises, on the cloud, ఎక్కడైనా సరే. సో ఎక్కడైనా సరే సేమ్ ప్రాసెస్ అండి. ఓకే, సో ఆన్ ప్రిమిసెస్లో ఉన్న, క్లౌడ్లో ఉన్న, లోకల్లో ఉన్న, ఎక్కడైనా సరే. సో దాని బిజినెస్ ఫ్లో మటుకు దాని మేనేజ్మెంట్, దాని కాన్ఫిగరేషన్స్ సేమ్గా వర్క్ అవుతుంది. ఓకే, అండ్ Ansible is an independent one. సో చెఫ్ అండ్ Ansible ఏ టూల్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇండిపెండెంట్. అండ్ యూ ఓన్లీ నీడ్ టు టెల్ సేమ్ యాటిట్యూడ్ ఫ్రమ్ Maven. సో యూ ఓన్లీ నీడ్ టు టెల్ Ansible what the desired configuration should be, not how to achieve it. సో మనం ఎలా అచీవ్ చేయాలో దీనికి చెప్పాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఏం కావాలో చెప్పామంటే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. Okay, so same quotation with Ansible code. Tell what to do, not how to do. So with Ansible code. సో ఇక్కడ మనకి ఏంటంటే కొన్నిసార్లు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కొన్ని మనం వేరే ప్రాసెస్లో తీసుకుంటే లెంతీ ఉంటుంది. సపోజ్ ఎలా ఉంటాయంటే చెఫ్లో కానీ వేరే వాటిల్లో. సో ఇప్పుడు ఒకవేళ ఒక ప్యాకేజ్, సపోజ్ చెక్ వెదర్ ద ప్యాకేజ్ ఈస్ ఇన్స్టాల్డ్ అన్నట్టు, ఏదైనా ఒక ప్యాకేజ్ అనుకోండి, గిట్ ఏదో ఒకటి, జావా ఏదో ఒకటి తీసుకోండి ఎగ్జాంపుల్కి. ఆ ప్యాకేజ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, సో చెఫ్లో వేరే టూల్స్లో ఇది డ్రాబ్యాక్ మనకు.
ప్యాకేజ్ ఉందో లేదో తెలుసుకోవాలి, ప్లస్ అది అది అప్ టు డేట్ ఉందా, అది వర్క్ చేస్తుందో లేదో తెలుసుకోవాలి. ఓకే, లేకపోతే ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ కంపాటబుల్ అవుతుందో లేదా, అది మన వర్క్కి కంపాటబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. అయితే ఓకే, లేకపోతే మళ్ళీ అప్డేటెడ్ వన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, మళ్ళీ రిటర్న్ వాల్యూస్ పాస్ చేయాలి. ఇట్లా చూడండి ఒకదానికి ఎన్ని పనులు చేయాల్సి వస్తుందో. సో యాన్సిబుల్ అట్లా కాదు, ఓన్లీ ఒక కమాండ్తో మొత్తం పనులు అయిపోతాయి, అదే చూసుకుంటుంది. ప్లేబుక్స్ని ఎగ్జిక్యూట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇన్స్టాల్ చేయడం కానివ్వండి. సో ఒకసారి రన్ చేసామంటే సపోజ్ ఇన్స్టాల్ గిట్ 1.2 దట్ టు రీయూజబిలిటీ. సో ఒకసారి ఒక కమాండ్ ఇచ్చామంటే చాలు. సో అదే అర్థం చేసుకుంటుంది. ఎలా అంటే సపోజ్ ఒకవేళ ఆల్రెడీ ఉంది అనుకోండి, మనం చేయబోయే ప్యాకేజ్ ఆల్రెడీ ఉందనుకోండి నోడ్లో, ఇది అప్డేట్ చేస్తుంది. ఒకవేళ అప్ టు డేట్ కూడా ఉందనుకోండి ఏమీ చేయదు. ఒకవేళ లేదనుకోండి ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఇక్కడ మనం చేయాల్సిన, ఇక్కడ మనం అన్ని మనం చేస్తాం, ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం చెఫ్లో ఎవ్రీ టైం. సో ఇక్కడ అవసరం లేదు, అదొక జస్ట్ ఒక మన హ్యూమన్ మనిషిలాగా అర్థం చేసుకొని చేస్తుంది అది. ఓకే, దాన్ని యాడ్ ఇంపార్టెన్స్ ఆర్ కన్వర్జెన్స్ వస్తుంటుంది మనకు. సో చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇట్ టర్న్స్ సేమ్. ఇందాక చెప్పాం కదా, ఇట్ టర్న్స్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్, స్టార్టింగ్లో చెప్పినట్టు. సో ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తుంది. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కోడ్లోకి రాస్తానని చెప్పాను కదా. సో ఎలా అంటే, అది ఎలా రాస్తుంది అంటే, మీన్స్ నాట్ కన్వర్టింగ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్, ఇట్ జస్ట్ డిఫైనింగ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్. ఓకే, సో దీన్ని మనం అగ్రీ చేయకపోతే ఇక్కడ వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ మనం అగ్రీ చేస్తే సో ఇంకా తప్పదు. ఓకే, అది కోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాస్తుందని చెప్పి ఒప్పుకోవాల్సింది. సో ఏంది ఈ స్టేట్మెంట్స్ అంటే, సో ఇఫ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ వర్షనబుల్ అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్షనబుల్ అవును కదా, వర్షనబుల్ ఉంటుంది, కంపల్సరీ వర్షన్స్ లేకుంటే ఎలా ఉంటాయి, వీ హ్యావ్ టు అగ్రీ. అండ్ ఇఫ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ రిపీటబుల్, ఎస్, రిపీట్గానే చేస్తూ ఉంటాం. అండ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ టెస్టబుల్, ఆఫ్ కోర్స్. Okay, if you agree with these three statements, then you have to agree that Ansible is going to act as infrastructure as a code. Okay, so entire infrastructure ni oka code laga define chestundi idi. So entire infrastructure ante endandi, so oka danni mainly ఇప్పుడు సాఫ్ట్వేర్ ని మనం డిఫైన్ చేసాం అనుకోండి, అది సాఫ్ట్వేర్ ని బట్టి హార్డ్వేర్ వెళ్ళాలి, ఈ రెండింటిని బట్టి మనకి నెట్వర్క్ వెళ్ళాలి, ఈ వీటిని బట్టి పీపుల్ వెళ్ళాలి, ప్రాసెస్ వెళ్ళాలి, మారిపోయింది కదా మొత్తం. ఓకే ఓకే, సో ఇలా మనం డిఫైన్ చేస్తూ ఉంటాం. సో ఇది ఫార్ములా, సిఎం ఫార్ములానే ఇది. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది అన్న స్లోగన్తో వెళ్ళిపోతుంది అది మార్కెట్లోకి. ఓకే, సో ఇలా ఉంటుంది. సో ఇదంతా థియరీ పార్ట్. నా చూస్తే ఇంకా వై యాన్సిబుల్, సో అవన్నీ ఉన్నాయి. ఇంకా యాన్సిబుల్ ఎందుకంటే, సో ఇందాక చెప్పాను కదా, రెడ్ హ్యాట్ ఈస్ ఓవర్ టేకెన్ బై యాన్సిబుల్ అండ్ నౌ రీసెంట్లీ ఐబిఎం ఈస్ ఓవర్ టేకెన్ బై రెడ్ హ్యాట్. సో బికాస్ ఆఫ్ కంపాటబిలిటీకి మోస్ట్ ఇప్పుడు మార్కెట్ పెరిగింది రెడ్ హ్యాట్కి ప్లస్ యాన్సిబుల్ కంటే. సో కంపాటబిలిటీ మెయిన్లీ ఇక్కడ యాన్సిబుల్ రెడ్ హ్యాట్లో రన్ అవుతుంది కాబట్టి, సో రెడ్ హ్యాట్ సర్వర్స్ యూజ్ చేస్తారు కాబట్టి మార్కెట్లో. And no need to go with huge configurations and setups compared to other tools. Okay, and pull mechanism like, so oka dantlo configuration chesi ade mechanism inkoka dantlo manam pull chesukochu. And lot of learnings is required for Chef and Puppet, not for Ansible. And so pros తీసుకున్నామంటే ఏజెంట్ లెస్ అంటే నా మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చాం కదా, ఇక్కడ ఇది ఉంది అది. ఓకే, సో వర్క్ స్టేషన్ ఉందని మీనింగ్. ఓకే, అండ్ రిలైజ్ ఆన్ ఎస్ఎస్హెచ్, సేమ్ అప్పుడు అంతకుముందు వేరే నెట్వర్క్స్ వాడేవాళ్ళు, ఇప్పుడు ఎస్ఎస్హెచ్ మీద మనం యూజ్ చేస్తామండి మొత్తం. ఓకే, సో ఎస్ఎస్హెచ్తో ఉంటుంది మనకు. నెక్స్ట్, ఇట్ యూజెస్ పైథాన్ ఇంటర్నల్లీ. సో మళ్ళీ పైథాన్ నేర్చుకోవాలనుకోవద్దు. ఓకే, పైథాన్ తీసుకుంటుంది ఇంటర్నల్గా. సో ఇది చాలా మందికి ఇది ఒక డౌట్స్ ఉంటాయి మళ్ళీ. ఏంటి అంటే, కొంతమంది ఇప్పుడు చూడండి, జనరల్గా ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్స్కి జావా సపోర్ట్ చేస్తుంది, అవునా? ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలంటే సంథింగ్ ఏదో ఒకటి గుర్తురావట్లేదు టైంకి. సో ఇప్పుడు కొన్ని జావా రన్ అయితేనే, వెనక జావా అప్లికేషన్ రన్ అయితే కొన్ని సాఫ్ట్వేర్స్ వర్క్ అవుతుంటాయి. ఒరాకిల్ తీసుకోండి,
ఓకే. సో వెనక జావా ఉండాల్సి వస్తుంటుంది కొన్నిసార్లు. ఓకే. సో అట్లనే మనకు జావా వస్తేనే ఒరాకిల్ రావాలని కాదు కదా. ఓకే. అది సపోర్టింగ్ సాఫ్ట్వేర్ వెనక రన్ అయ్యేదానికి. సేమ్ అదే విధంగా ఇక్కడ పైథాన్ అనేది సపోర్టింగ్ సాఫ్ట్వేర్. ఇది ఉంటే ఇవి రన్ అవుతుంటాయి అన్నమాట. ఓకే. సో దాంట్లో వాళ్ళు డిజైన్ చేశారో లేదా ఇంటర్నల్ ఏదైనా ప్లగిన్స్ ఏదైనా యూస్ చేశారో సో అలా ఉంటాయి మనకు. అంటే కానీ మళ్ళీ ఇది నేర్చుకోవాలని కాదు, ఇంటర్నల్లీ పైథాన్ విల్ రన్. అండ్ సేమ్ పుష్ మెకానిజం. సో రైట్ వన్ టైమ్ అండ్ యూజ్ మెనీ టైమ్స్ ఎనీవేర్. ఓకే. సో ఆ పుష్ మెకానిజం సేమ్. సో ఇట్లా పాజిటివ్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఎందుకు యాన్సిబుల్ అనేది ఇది. సో ఇంకా కొన్ని స్టెప్స్ చూసాం ఇక్కడ. అండ్ కమింగ్ టు ద ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ ఏంటి? సో యాన్సిబుల్ సర్వర్ అండి. సో అదే మనం చెప్పుకున్న ఆర్కిటెక్చర్ సేమ్. అది ఇందాక చెఫ్కి చెప్పాం, ఇప్పుడు యాన్సిబుల్కి సేమ్. యాన్సిబుల్ సర్వర్ అంటే ఏం చేస్తుంది? వర్క్ స్పేస్ వేర్ వీ గోయింగ్ టు రైట్ కోడ్ విచ్ డిస్క్రైబ్స్ ది స్టేట్ ఆఫ్ సర్వర్. అంటే అదే. సో మన స్టెప్ చెప్పుకున్న స్టేట్ అంటే ఏంది? ఆ యాక్షన్ ఏదైతే చేస్తుందో దాన్ని స్టేట్ అంటాం. ఓకే. సో ఇక్కడ రాయబోతున్నాం మనం ఏం చేయాలో. ఓకే. స్టేట్ కాకపోతే స్టేట్స్ వస్తాయి, ఇక్కడ చాలా రాస్తాం కాబట్టి ప్లేబుక్లో చాలా వస్తాయి అంతే. ఓకే. సో వర్క్ స్పేస్, మనం వర్కింగ్ డైరెక్టరీ అని వచ్చింది, వర్కింగ్ డైరెక్టరీ ఆర్ వర్క్ స్పేస్ అని గిట్లో వచ్చింది చూసారా, మనం ఎక్కడైతే ఫైల్స్ క్రియేట్ చేస్తుంటామో సేమ్ అదే విధంగా ఇది యాన్సిబుల్లో వర్క్ చేసే ప్లేస్. ఓకే. ఈ యాన్సిబుల్ సర్వరే నోడ్ కూడా, సారీ వర్క్ స్టేషన్ కూడా. అండ్ సో దీని తర్వాత వన్స్ డన్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని మనం త్రూ SSH కనెక్షన్ ద్వారా మనం నోడ్స్కి పంపిస్తాము. ఓకే. SSH కనెక్షన్ ద్వారా మనం నోడ్స్కి వాటిని పంపిస్తాం. యాన్సిబుల్ సర్వర్ అండ్ యాన్సిబుల్ నోడ్స్. యాన్సిబుల్ నోడ్స్ కాదు, జస్ట్ నోడ్స్. ఈ నోడ్ ఏం చేస్తుందో చూడండి ఇక్కడ. కలెక్ట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సిస్టమ్. ఇందాక చెప్పాను చూసారా మనకి ఇది హ్యూమన్ లాగా బిహేవ్ చేస్తుందని. ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, సపోజ్ అదే ఫస్ట్ ఇది రన్ చేసే ముందు, ఈ ప్లే బుక్స్ని రన్ చేసే ముందు యాన్సిబుల్లో, ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్లే బుక్ రాశాను. ఓకే. నేను ఒక ప్లే బుక్ దాంట్లో ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలని రాస్తున్నాను ప్లే బుక్లో. అది ఇప్పుడు మీరు ఇప్పుడు 5 నోట్స్లో నేను రన్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో ఈ ప్లే బుక్ ఇమ్మీడియట్గా రన్ చేయదు. ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే ముందు మీ 5 నోట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తుంది. దాన్ని గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అంటారు. ఓకే. మొత్తం ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ అంటే చాలా డీటెయిల్గా తీసుకొస్తుంది JSON ఫార్మాట్లో. సో మొత్తం ఇన్ఫర్మేషన్ రీడ్ చేసి దాని తర్వాత ఈ ప్లే బుక్ని రన్ చేస్తుంది. సో ఆ ప్లే బుక్ని ఎలా రన్ చేస్తుంది? సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఎందుకు రీడ్ చేస్తుంది అంటే, సో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇన్స్టాల్ చేసినారు కూడా తెలిసిపోతుంది కదా దాంట్లో. ఒకవేళ నేను ప్లే బుక్లో రాసిన ప్యాకేజ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయిందంటే ఇది ఇన్స్టాల్ చేయదు. ఒకవేళ ఓల్డ్ వర్షన్ అయితే అప్డేట్ చేస్తుంది. ఒకవేళ ఇన్స్టాల్ కాకపోతే ఇన్స్టాల్ చేస్తుంది. ఇందాక చెప్పాను చూసారు సేమ్. సో ఫస్ట్ అలా చేస్తుంది అనమాట. అందుకే ఈ నోట్ బుక్ కూడా నేను ఇక్కడ రాసింది కలెక్ట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సిస్టమ్. ఓకే. సో అప్పుడు దాని తర్వాత మనకు రన్ అవుతాయి ప్లే బుక్స్. ఓకే. సో అలా ఉంటుంది. సో యాన్సిబుల్ సర్వర్ అండ్ నోడ్ ఇట్లా కమ్యూనికేట్ అవుతాయి త్రూ SSH ద్వారా. ఓకే. సో చెప్పా కదా ఇందాక YAML అంటే ఎయింట్ మార్కప్ లాంగ్వేజ్. సో జనరల్గా యూస్ చేస్తే ఇలా ఉంటుంది, మామూలుగా ఎక్స్టెన్షన్ తీసుకుంటే YML వస్తుంది. ఓకే. డన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఒకటే ఫైల్సే. సో డిఫాల్ట్గా మనకు యాన్సిబుల్లో ఈ ఫైల్ ఉంటుంది. సో డిఫాల్ట్కి ఈ ఫైల్లోకి స్టోర్ అవుతాయి మనకు. ఒకవేళ స్పెసిఫిక్గా ఇవ్వాలంటే కూడా స్పెసిఫిక్గా ఇవ్వచ్చు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేసి స్పెసిఫిక్గా ఇవ్వచ్చు. లేదు అంటే కొన్నిసార్లు మనకు యాన్సిబుల్ అక్కడ కూడా లేకపోయిందంటే కరెంట్ డైరెక్టరీలో స్టోర్ అవుతుంటాయి. సో అక్కడ కూడా లేకపోతే హైడ్ అయి ఉంటాయి. .ansible.cfg హోమ్ డైరెక్టరీలో కరెంట్ యూజర్లో హైడ్ అయి ఉంటాయి. సో ఈ కాన్ఫిగరేషన్స్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే. ఇక్కడ 2 ఫైల్స్ ఇంపార్టెంట్ మనకు మెయిన్లీ. ఏంటి అంటే సో యాన్సిబుల్ CFG అనేది ఒక ఫైల్. ఇది కూడా ఎక్కడ ఉంటుంది మనకు? ETC లోపల ఉంటుంది. ETC లోపల మనం ఇప్పుడు దాకా ఎన్ని ఫైల్స్ చూసాం గుర్తుందా? ఏమేమండి? పాస్వర్డ్స్ అన్ని దాంట్లో ఉంటాయి కదా. పాస్వర్డ్ ఒకటి, నెక్స్ట్
షాడో ఒకటి, పాస్వర్డ్ ఒకటి, గ్రూప్ ఒకటి, m.repos.d ఒకటి, అండ్ ఇంకా ఇక్కడ ఒక రెండు వస్తాయి. ఇప్పుడు ansible.cfg అంటే కాన్ఫిగరేషన్ అని, ansible.cfg ఒకటి వస్తుంది అండ్ హోస్ట్స్ ఒకటి వస్తుంది. ఓకే, సో ఈ 2 ఫైల్స్ ఇక్కడ ఇంపార్టెంట్ మనకు. ఓకే, మెయిన్ ఫైల్స్, వీటిని బేస్ చేసుకొని మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇలా ఉంటుంది. అండ్ సో ఇన్స్టలేషన్ పార్ట్, సో ఇక్కడ మనకు మెయిన్లీ ఎం సర్వర్ ఉండాలంటే, ఎం గుర్తుందా, ఎల్లో డాగ్ అప్డేట్ మాడిఫైయర్. ఎందుకు యూజ్ చేస్తాం మనం అది ప్యాకేజెస్ డిపెండెన్సీ సాల్వ్ చేస్తుందండి. యా, ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసేదానికి అదొక మెథడ్ ఉంది ఆర్పిఎంతో పాటు, దాన్ని యూజ్ చేస్తాం మనం. ఓకే, సో ఎం సర్వర్, సో అది మనం ఆ ఎం రిపాజిటరీని కాన్ఫిగర్ చేసుకోవాలి ఫస్ట్, అప్పుడే రన్ వస్తుంది. సో దాన్ని మనం ఆ స్టెప్స్ గుర్తున్నాయా మీకు? ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతున్నారు అవి. ఓకే, సో సేమ్ ఆ స్టెప్స్ గుర్తున్నాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ చేయాల్సింది, ఇన్స్టాల్ చేసే ముందు యూ టు గో విత్ అబోవ్ లేటెస్ట్ వర్షన్ అండి. ఇది నా ఓల్డ్ వర్షన్స్లో మనకు రన్ కావట్లేదు. సో నేను ఆల్రెడీ మీకు ఇచ్చింది 6.4 అనుకుంటా. ఓకే, సో దాని మీద యాన్సిబుల్ డాకర్స్ వర్క్ చేయట్లేదు. సో గో విత్ న్యూ వన్, అది కూడా నేను సెండ్ చేస్తాను ఈరోజు. 7.6 ఉంది. ఓకే, ఐ విల్ సెండ్ యూ. సో అది కూడా వేస్ట్ ఏం కాదు, పాతది కూడా అలాగే ఉంచండి. సో దీన్ని కూడా ఇన్స్టాల్ చేయండి, 7.6 లేటెస్ట్ వర్షన్ని. ఓకే, సో అప్పుడు దాని మీద మనం వర్క్ చేద్దాం. సో దాని మీద ఫస్ట్ లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసేసి, సో దాని మీద ఎం సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఎం రిపాజిటరీని క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక రిపాజిటరీ ఉంటుంది ఈపీఎల్ అని. ఓకే, సో ఆ ఈపీఎల్ రిపాజిటరీ కాన్ఫిగర్ చేసుకోవాలి మళ్ళీ. ఓకే, సింపుల్ స్టెప్సే, ఇది చెఫ్తో బలిసి చాలా తక్కువ. ఓకే, ఎం అది జనరల్గా ఇన్స్టాల్ చేసుకుంటాం మనం, అది మామూలుగా దీనికోసమే అని కాదు, ఎం అది కంపల్సరీ కావాలి, ఎంఏ యూజ్ చేస్తాం కాబట్టి అది కంపల్సరీ కావాలి, అన్నిటికీ కావాలి. ఓకే, సో ఎం సెట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈపీఎల్ రిపాజిటరీని ఒకటి ఎనేబుల్ చేసుకోవాలి, ఈ లింక్ ఇచ్చేసి చేసుకోవచ్చు. సో దాని తర్వాత డైరెక్ట్గా యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయడమే, అంతే, అయిపోయింది. ఓకే, సో అలా చెక్ చేసుకోవచ్చు మనం డైరెక్ట్. ఓకే, సో లైనక్స్ అండి, లైనక్స్ అండి ఇవి. అండ్ యాన్సిబుల్ కానీ చెఫ్ కానివ్వండి, సిఎం టూల్స్ అండ్ దిస్ వన్ డాకర్. ఓకే, ఓకే, ఇది ఓన్లీ ఫర్ డెవాప్స్ పర్పసా లేకపోతే డైరెక్ట్ గా లినక్స్ పర్పస్, లినక్స్ అడ్మినిస్ట్రేషన్ కి దీన్ని కూడా యూజ్ చేస్తారా? మొత్తం అండి. సో మనం అంతకుముందు అడ్మినిస్ట్రేటర్స్ చేసేటివి మనం చేస్తాం. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇది? వాళ్ళకి కంపల్సరీ వెళ్ళాలి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్స్ మొత్తం నేర్చుకోవాల్సింది. ఓకే, షెల్ స్క్రిప్టింగ్ ఉన్నప్పుడు మళ్ళీ యాన్సిబుల్ ఎందుకు ఉంది మనకి? షెల్ స్క్రిప్టింగ్ ద్వారా మనం సర్వర్స్ కాన్ఫిగర్ చేయలేమా? షెల్ స్క్రిప్టింగ్ అన్ని పాసిబుల్ కాదు కదండి, ఓకే, అన్ని చేయలేరు. అందుకే మనకి ఇవి సిఎం కాన్ఫిగరేషన్ టూల్స్ వచ్చాయి. అది మొత్తం ఓవరాల్గా హ్యాండిల్ చేయడానికి కోసం అది, అంతేగాని సో ఇట్లా సర్వర్స్లోకి పోయి ఫైల్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ ప్రాసెస్ కావు దాంట్లో. ఓకే, అంటున్నారు. సో ఈ స్క్రిప్ట్స్ మనం ఫాలో అవ్వాలి మెయిన్లీ. ఇది మెయిన్లీ, ఎందుకంటే ఇప్పుడు ఈ టూల్లో వర్క్ చేయాలంటే ఇక్కడ మనకు స్క్రిప్ట్ కాదు కావాల్సింది, షెల్ స్క్రిప్ట్ కాదు, పైథాన్ కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఇక్కడ కావాల్సింది YAML. ఓకే, సో అందుకే మెయిన్ ఇవి కావాలి మనం, ఈ స్క్రిప్ట్స్ మీద మనం వర్క్ చేసేది. ఇప్పుడు డాకర్ వర్క్ చేయాలంటే అక్కడ ఒక డాకర్ ఫైల్, అక్కడ ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ లాగా వస్తుంది అది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది. సో ఇవి యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూస్తే మీకు 2 తీసుకున్నానండి. ఇక్కడ నోడ్, యాన్సిబుల్ సర్వర్ 2 ఉన్నాయి మనకు, లేకపోతే వర్క్ చేయదండి. మీరు కూడా 2 పెట్టుకోండి, ప్రాక్టీస్ చేసేకి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే ఇది యాన్సిబుల్ రెడ్ హ్యాట్ 0 అనేది యాన్సిబుల్ సర్వరు, ఇది రెడ్ హ్యాట్ 02 అనేది యాన్సిబుల్ నోడ్. సారీ, యాన్సిబుల్ నోడ్ కదా, నోడ్ అంతే. ఓకే, సో ఇట్లా రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సర్వర్ అండ్ నోడ్. సో ఎందుకంటే ఇక్కడ రన్ చేస్తూ ఉంటే ఇక్కడ అవుట్పుట్ వస్తూ ఉంది, చూడాలి మనం. యాక్చువల్గా మనం చూడాల్సిన అవసరం లేదు, బట్ ట్రైనింగ్లో మనకు అర్థం కాదు కదా, సో తెలుసుకోవాలి కదా మనం అవుట్పుట్ ఎలా వస్తుంది. ప్రతిసారి క్రాస్ చేసుకుంటే మనకు ఐడియా వస్తుంది నేర్చుకునేటప్పుడు. మనకు రియల్ టైంలో నోట్స్ ఎక్కడైనా ఉండొచ్చు అవి,
మనం ఇక్కడ రన్ చేసి మనం పరిగెత్తా వెళ్ళి అక్కడ అవుట్పుట్ వచ్చిందని చూడం మనం. ఓకే, సో అవి మనకి ఇక్కడ తెలిసిపోద్ది, కలర్ డిఫరెన్సెస్ అవన్నీ వస్తాయి అవుట్పుట్, దీన్ని బట్టి మనం అనలైజ్ చేసుకుంటాం. ఓకే, కాకపోతే ఇక్కడ పక్కనే ఉంటాయి కాబట్టి ట్యాబ్స్, సో ఓపెన్ చేసి చూడొచ్చు మనం నోడ్. నేను ఇక్కడ నోడ్ అనేది ఒక నోడ్ తీసుకున్నాను, ఒక రియల్ టైంలో చాలా నోట్స్ ఉంటాయి, అంతే డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ 2 నోట్స్ తీసాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెట్వర్క్ కూడా ఆన్ అయి ఉండాలంటే రెండింటికి నెట్వర్క్ ఆన్ అయి ఉండాలి, సో లేకపోతే కనెక్ట్ కాదు. సో ఇక్కడ వచ్చేసి నా హోస్ట్ నేమ్ వచ్చేసి, సో ఇది సంథింగ్, ఇది హోస్ట్ నేమ్. ఇక్కడ ఏంటంటే ఇది ఒక డిఫరెన్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిస్టమ్ యూజర్ నేమ్ వేరండి. ఓకే, యూజర్ నేమ్ వచ్చేసి ఇది యూజర్ నేమ్. ఓకే, ఈ సిస్టంలో యూజర్ నేమ్. ఈ సిస్టమ్ హోస్ట్ నేమ్ వచ్చేసి వినోద్ అనేది సిస్టమ్ హోస్ట్ నేమ్, అండ్ డొమైన్ నేమ్ వచ్చేసి ఇది. ఓకే, ఇవి 3 డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, కన్ఫ్యూజ్ కాదు. యూజర్స్ వేరు, ఈ సిస్టమ్ హోస్ట్ నేమ్ వేరు, అండ్ డొమైన్ నేమ్ వేరు. ఓకే, సో ఇవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2 VMs తీసుకున్నారు అంతే కదండి? 2 VMs తీసుకున్నాను, 2 ఇన్స్టాల్ చేశాను అంతే. ఎట్లా ఇన్స్టాల్ చేయాలి కూడా తెలుసు కదా. సో క్రియేట్ న్యూ వర్చువల్ మిషన్ ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ మీరు 6.4 చేస్తున్నారు కాబట్టి దాన్ని నోడ్ గా పెట్టండి. ఓకే, 7.6 యాన్సిబుల్ సర్వర్ గా యూజ్ చేయండి, సరిపోతుంది. నోడ్ కి ఏదైనా ఓకే. నోడ్ లో మనం ఇన్స్టాల్ చేయం కాబట్టి జస్ట్ యూజ్ చేసుకుంటాం అంతే నోడ్. ఓకే, నేను ఇక్కడ 2 7.6 ఇన్స్టాల్ చేశాను. ఓకే, మీ ఇష్టం ఎలా అయినా. సో అది వేస్ట్ కాకుండా 6.4ని నోడ్గా పెట్టండి. అండ్ నోడ్ యాన్సిబుల్ సర్వర్ని వచ్చేసి దాన్ని మటుకు 7.6 ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే దాంట్లో మనం యాన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి అది రన్ కావాలి. ఓకే, ఓకే. అండ్ 2 సిస్టమ్స్ కనెక్టివిటీలో ఉండాలి మనకు. సో ఇది కనెక్షన్లో ఉంది. సో ఇట్లా చూపిస్తుందంటే కనెక్షన్ ఆన్ అయిందని, నెట్వర్క్ ఆన్ అయిందని. సో అదేవిధంగా దీనికి కూడా సో నెట్వర్క్ ఆన్ అవ్వాలి మనకి, లేకపోతే కనెక్ట్ కావాలి. సో కొద్దిగా VMs స్లో అండి మామూలుగానే. సో ఇట్లా 2 చేసామంటే ఇంకా స్లో అవుతుంది. ఓకే, సో క్లియర్ సో ఫార్. సో 7.6 పంపిస్తారండి ఈరోజు? నేను పంపిస్తాను డ్రైవ్లో, అది 4.2 GB అంత ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మాకు ఈ వీడియోస్ కూడా కొంచెం ఎంతమంది పంపించారు చూడండి, అలా పంపించండి కొంచెం, లింక్స్ కాకుండా. షూర్ అండి, మనకు డ్రైవ్ అనేది మెమరీ లేదు మనకు, సో అందుకని చెప్పేసి దీంట్లో షేర్ చేస్తున్నాను మీకు. అవి మాకు డౌన్లోడ్ కావట్లేదు, లింక్స్ ఒక్కోసారి ఓపెన్ కావట్లేదు, ప్రాబ్లం అవుతుంది కొంచెం మాకు. ప్రాబ్లం ఉండదండి, 1 or 2 times ఇంకా ప్రాబ్లం ఉండదు, యాక్సెస్ ఉంటుంది కంటిన్యూస్గా, ప్రాబ్లం ఉండదు. ఓకే, అది మా డ్రైవ్ లో కూడా అప్లోడ్ కావట్లేదండి. మీకు ఇంకా ప్రాబ్లం ఉండదండి, దీనికి కంప్లీట్ యాక్సెస్ ఉంటాయి మీకు, సో ప్రాబ్లం ఏముండదు. ఓకే, ఓకే.